హలో ఎవరివన్, నమస్తే అందరికి. ఇప్పుడు మనం ఇక్కడ సింగపూర్ లో ఉన్న శ్రీకృష్ణ మందిరం ముందర ఉన్నమాట. ఈ శ్రీకృష్ణ మందిరం ఎక్కడ ఉంది అంటే మనకు వాటర్లూ స్ట్రీట్ నెక్స్ట్ బెన్కులం స్ట్రీట్ మధ్యలో ఉంటుంది అనమాట. సో మన అదృష్టం, మనకి టెంపుల్ ఇంకా క్లోజ్ చేయలేదు. లోపలికి వెళ్ళి మీకు అంతా చూపిస్తే లోపల ఎట్లా ఉంది విగ్రహం, నెక్స్ట్ గర్భగుడిలో విగ్రహం ఇవన్నీ. ఇది బయటకు వెళ్ళి పూర్తి ఆలయం యొక్క నిర్మాణం. సో బయట మనకు శ్రీకృష్ణుని కళ్యాణ ఘట్టం, నెక్స్ట్ దశావతారాల విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. లిటిల్ ఇండియా నుంచి సింగిల్ స్క్వేర్ రోడ్ వచ్చేస్తే ఓజీ బిల్డింగ్ ఉంటుంది అనమాట. ఓజీ బిల్డింగ్ సంధిలో ఇటు నడుచుకుంటూ వస్తే ముందు ఒక బుద్ధ టెంపుల్ ఉంటుంది, తర్వాత మనకి ఇది శ్రీకృష్ణ మందిరం ఉంటుంది అనమాట. సో మనకి శ్రీకృష్ణ మందిరం మీద పైన ముఖద్వారం మీద శ్రీకృష్ణుని కళ్యాణం సంబంధించిన ఘట్టం కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి దశావతారాల విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, నెక్స్ట్ వచ్చేసి ఇటు పరశురామ అవతారం, రామావతారం, బలరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, లాస్ట్కి వచ్చేసి ఇక్కడ మనకు కల్కి అవతారం చూస్తారు కదా. దశావతారాలు కూడా మనకు పైన విగ్రహాలు పెట్టిరు. మనకి ఇక్కడ శ్రీకృష్ణ మందిరంలో ద్వారపాలకులుగా ఆంజనేయుడు, నెక్స్ట్ వచ్చేసి గరుత్మంతుడు ఉంటారు అనమాట. ఆ వైపు గరుత్మంతుడు, ఈ వైపు ఆంజనేయుడు ఉంటారు. ఇక్కడ హిందువులే కాదు చైనీస్ వాళ్ళు కూడా మొక్కుతారు, చూసారా. వాళ్ళు ఊది బస్తీలు పెట్టి అక్కడ ఎంతో కొంత డొనేషన్స్ వేసి మనం లోపలికి కూడా తీసుకోవచ్చు వీడియో, నో ప్రాబ్లం. ఇక్కడ కాకపోతే వాళ్ళకు సో వాళ్ళు చెప్పులు విడిచి మొక్కాలా విడకుండా మొక్కాలంటే వాళ్ళకి జస్ట్ భక్తి మాత్రమే ఉంటుంది అనమాట వాళ్ళకు. మనం దాన్ని మనం తప్పు పట్టకూడదు. ఇక్కడ మనకు తాత పొడ్డి నెంబర్లు, టోటల్ నెంబర్లు అమ్ముతుంది ఇక్కడ. సో మనం గుళ్ళోకి వెళ్దాం. ఇక్కడ పెట్టి ఇక్కడ ఆల్రెడీ చెప్పు విడిచి రావాలని చెప్పేసి గుళ్ళో మనకు పైన రకరకాల ఘట్టాలు వచ్చేసి చిత్ర రూపంలో చిత్రించారు. ఇంకా మన అదృష్టం ఇవాళ మీ అదృష్టం కూడా సింగపూర్లో శ్రీకృష్ణుని చూసే భాగ్యం దక్కింది మీకు. అన్నదానం ఉందా ఇవాళ? కనిపిస్తలేదు, చుట్టూ తిరిగి వద్దాం ఒకసారి. నరసింహావతారం, నెక్స్ట్ ఇది కృష్ణుడు, గోపికలు, ఇక్కడ శ్రీకృష్ణ రాధ. వైకుంఠము కానాసైన కొండ తిరుమల కొండ. అన్నదానం లేదనుకుంటా మరి వాళ్ళ. సో ఇది మనకు టెంపుల్ చుట్టూ ఉన్న విగ్రహాలు అన్నమాట. అన్ని పూజకు సిద్ధం చేస్తున్నారు. శ్రీరామచంద్రుడు, నెక్స్ట్ ఇక్కడ విష్ణుమూర్తి శేషతల్పంపై పడుకున్నాడు. శేషశైలవాస శ్రీ వెంకటేశ
సో మనకు సింగపూర్లో శ్రీకృష్ణ మందిరం, నెక్స్ట్ మురుగన్ మందిరం, నెక్స్ట్ శ్రీరామ మందిరం, నెక్స్ట్ వినాయక మందిరం, కాళీయమ్మన్ మందిరం, శివాలయం ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేను మీకు అందరికి ఒకటి ఫుల్ వీడియో చేస్తా సింగపూర్లో ఎన్ని దేవాలయాలు ఉన్నాయని చెప్పేసి. కల్కి అవతా. సో మనకి ఇక్కడ రకరకాల దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయన్నమాట ముఖద్వారం పైన. ఇక్కడ మనకు సూర్యదేవుని విగ్రహం. ఇటు వెళ్తే ఇక్కడ మనకు శ్రీ ఆంజనేయ విగ్రహం. నెక్స్ట్ ఇటు మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం. నెక్స్ట్ ఇక్కడ మనకు గరుత్మంత్. ఇందులోనే చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయన్నమాట. వచ్చేసి మనకు చక్రతావం. ఇక్కడ వచ్చేసి విష్ణు దుర్గ. శ్రీ వెంకటేశ. సో ఇక్కడ గురువాయూరప్పన్. నెక్స్ట్ ఇటన్నీ వివిధ రకాల దేవతా విగ్రహాలు. వసంత మండపం అన్నమాట ఇది. సో మనకి ఇక్కడ రకరకాల చిత్రాలు ఉన్నాయన్నమాట. కంసుడు శ్రీకృష్ణ వాళ్ళ అమ్మానాన్న జైల్లో వేస్తారు కదా, అప్పుడు శ్రీకృష్ణ పుట్టారనమాట. పుట్టిన తర్వాత బయటకి ఎత్తుకెళ్తాడు వాళ్ళ తండ్రి. వెళ్ళేటప్పుడు సముద్రం దగ్గర అడ్డం వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి శ్రీకృష్ణుడు గోకులంలో పెరిగేది. నెక్స్ట్ వెన్న దొంగ, వర్షాలు కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి కాళీయమర్దం అనమాట. అంటే పాము పడగపై నాట్యం చేసి వాళ్ళందరినీ కాపాడిన దృశ్యాలు. సో మనకి ఇక్కడ రకరకాల ఘట్టాలు వచ్చేసి దీని మీద ఆ చిత్ర రూపంలో చెక్కారన్నమాట. శ్రీకృష్ణ సత్య, అక్కడ మనకు దుర్యోధనుడు వచ్చేసి ద్రౌపది చీర లాగింది కదా, ఆ సన్నివేశం. ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మనకి ఇక్కడ ఉన్న అన్ని స్తంభాలలో బాలకృష్ణుడి విగ్రహాలు చెక్కారన్నమాట. చూస్తాను కదా. ఇక్కడ వామనుడు కాదు, అంత కుచేలుడు కావచ్చు, కుచేలుడు ఉన్నట్టున్నాడు. అక్కడ అదేంత అటుకులు తీసుకొచ్చి ఇచ్చిండు కదా ఆ ఘట్టం. సో మన ఇక్కడ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా ఉందన్నమాట. సో మస్తు ప్రశాంతంగా ఉంది, సౌండ్ లేకుండా. సో పెరుమాళ్ 108 దివ్య దేశాలు ఇవి. సో ఆబ్వియస్లీ తిరుపతి వెంకటేశ్వర స్వామి, తిరుపతి మనమే. రామానుజం. సూర్యదేవాయ నమః. సో బయటకు వెళ్దాం ఇక. హలో ఎవరివన్, నమస్తే అందరికీ. ఇప్పుడు మనం ఇక్కడ సింగపూర్లో ఉన్న శ్రీకృష్ణ మందిరం ముందర ఉన్నమాట. ఈ శ్రీకృష్ణ మందిరం ఎక్కడ ఉంది అంటే మనకు వాటర్లూ స్ట్రీట్, నెక్స్ట్ బెన్కులం స్ట్రీట్ మధ్యలో ఉంటుంది అనమాట. సో మన అదృష్టం, మనకి టెంపుల్ ఇంకా క్లోజ్ చేయలేదు. లోపలికి వెళ్ళి మీకు అంతా చూపిస్తే లోపల విగ్రహం, నెక్స్ట్ గర్భగుడి విగ్రహం, ఇవన్నీ.
ఇది బయటకు వెళ్ళి పూర్తి ఆలయం యొక్క నిర్మాణం. సో బయట మనకు శ్రీకృష్ణుని కళ్యాణ ఘట్టం, నెక్స్ట్ దశావతారాల విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇది ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం, చదువుకోండి. సో 1990లో స్థాపించారంట ఈ టెంపుల్. అంటే వేరే వేరే ప్లేసులకే షిఫ్ట్ చేస్తారన్నమాట ఈ టెంపుల్స్. ఇక్కడ మనకు ఎక్కడంటే డెవలప్మెంట్ కోసం టెంపుల్స్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది స్థల పురాణం. ప్లీజ్ రీడ్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్. సో ఇక్కడ చైనీసులు కూడా మొక్కుతారు అనమాట. చైనీసులు కూడా మన లెక్కన సెక్యులర్లు అనమాట. అందరు దేవుళ్ళు ఒకటే అనుకునే రకం, కాకపోతే అవతలలో అనుకోరు కదా అట్లా. సరే ఊది బస్తులు ముట్టించి మొక్కుడు. సో టెంపుల్ టూర్ అయిపోయింది. మనం ఇక అటు శ్రీ కాళీయమ్మ టెంపుల్కి వెళ్ళిపోదాం. అక్కడ మనకి వల్ల ఏంటంటే తైపూసకు సంబంధించిన కార్యక్రమం నడుస్తుంది కాబట్టి అక్కడ వీడియో తీసుకుందాం. మనకు ఆల్రెడీ ఛార్జింగ్ వచ్చేసి 60%కి వచ్చేసింది. చైనీస్ న్యూ ఇయర్ సందడి. తామర పువ్వు, ఇవి నిజంగా తామర పువ్వులే. మీరు రుతుతాయి అనుకున్నారు. రకరకాల పింక్ కలర్, వైట్ కలర్, మంచిగా గోధుమ కలర్ సూపర్ ఉన్నాయి చూసిరా. ఎందుకంటే ప్లాస్టిక్ అలవాటు పడ్డా మనకు ఏది చూసినా కానీ ప్లాస్టిక్ ఒరిజినల్ తెలియకుండా పోతుంది అన్నట్టు అట్లా. సో ఈ దుకాణం అనమాట. చైనీస్ మొత్తం బుద్ధికి సంబంధించిన ఇవి అమ్ముతారు అనమాట. ఏదో డ్రింక్ సర్వ్ చేస్తారు. ఏం డ్రింక్ మరి అది.